మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జూనియర్ ఎన్టీఆర్ ఆడియో కాల్ వ్యవహారం నాకు సంబంధం లేదు. నా పేరు కావాలనే తెర మీదికి తీసుకొచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని పార్టీ అధిష్టానానికి చెప్పాను. చిల్లర రాజకీయాలు చేసే సంస్కృతి నాకు లేదు. చంద్రబాబు సీటు గురించి నాకు చెప్పిన దగ్గర నుంచి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పార్టీ కోసం పనిచేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా వేరే వాళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి వివరించారు. అనంతపురంలో వర్గ విభేదాలు లేవు. నిన్నటి రోజు మాజీ ప్రజెంట్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు, బుద్ధప్రసాద్ గారు, మేమంతా కూడా చెన్నైలో ఒక సమావేశంలో మొన్నటి రోజు పార్టిసిపేట్ చేసి నిన్న ఆన్ ది వే అనంతపురం వస్తుంటే పల్లా శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు. చేసి ఏం జరుగుతుంది ఏదో వివరణ అడిగాడు. నేను ఫోన్లో మాట్లాడలేను, నేనే వస్తాను, మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి వచ్చాను. నాతో పాటుగా కొంతమంది బాధితులు వచ్చారు. సమస్యలు మా దీంట్లో ఉన్నప్పుడు ఆ బాధితులను కూడా కలిపాను. ఈ సమస్యలు ఉన్నాయి చూడండి అని చెప్పాను. చెప్పండి ఇంకేంటి అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి మీకు మధ్య నాకు ఆయన స్థానిక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఆ రోజు ఆయన కోసం పార్టీ కోసం ఈ క్యాడర్ అందరూ కూడా నాతో సహా అందరూ పనిచేశారు. నంద్యాల, కర్నూలు, కడప అక్కడ కూడా నెల రోజులు ఏమాత్రం బాధ పెట్టుకోకుండా పనిచేశాం. ఒకవేళ అతని మీద వ్యతిరేకం చేయాలనుకుంటే 2004 ఇండిపెండెంట్ కేసు మన ఇండిపెండెంట్ కూడా వేసి ఓడగొట్టిండే వాళ్ళని, కానీ పార్టీకి విధేయుడిగా పార్టీ లైన్లో ఉంటూ చంద్రబాబు నాయుడు కోసం పనిచేశాం. కాకపోతే 14 నెలలుగా ఓపిక పట్టాం. 14 నెలలు ఓడిపోయిన తర్వాత బాధితులు ఏదైనా నగరంలో జరిగితే మాకు ఆస్తులు డబుల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయని చెప్పి నా దగ్గరికి వస్తే ఒక దేశ పౌరుడిగా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పోలీసు అధికారులకో లేదా ఇతర అధికారులకో చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఆ విధంగా చెప్పి మళ్ళీ కార్యకర్తలకు ఎవరికైనా స్టేషన్లో చెప్పి ఇన్స్పెక్టర్కి లోపలేసి హెరాస్ చేయండి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాననేటువంటి బాధ కూడా అక్కడ ఉంది. ఇవన్నీ జరిగినప్పుడు నేను స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను పులివెందుల ఎన్నికల్లో నేను ఉన్నాను. ఎలక్షన్లో ఉన్నప్పుడు 5 మంది 6 మంది వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్లో సస్పెండ్ చేయాలని అడిగారు. అప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు కూడా పల్లా శ్రీనివాస్ గారిని అడిగాను, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయమని ఆ 4 వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఇచ్చారో, ఎవరు ఎందుకు ఇచ్చారు, ఏ కారణంతో ఇచ్చారో నాకు వివరణ కావాలా. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నేను పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా లేదా పార్టీలో సీనియర్గా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని, అతని ఎన్నికల కోసం కూడా కష్టపడిన కార్యకర్తలలో నేను భాగస్వామైన వ్యక్తిని ఎందుకు కరెక్ట్ కాదు కదా అడిగినప్పుడు వివరణ ఇచ్చాను. నేనే పల్లా శ్రీనివాస్ గారు నన్ను పిలవాలా, ఆయన ఫోన్లో చెబితే నేనే లేదు నేను వస్తానని చెప్పి వచ్చి వివరణ జరిగింది. ఆ కార్యకర్త ఎవరైతే బాధితులు ఉన్నారో ఆసరా హాస్పిటల్ సాయినగర్ ఉంది, అన్యాయం జరిగిందని చెప్పారు, వాళ్ళని కూడా కలిపాము. తర్వాత ఇతరత్ర మిగిలిన వాళ్ళు కూడా వేరే ఒక 7 ఎకరాల స్థలం ఉంటే వాళ్ళు కూడా అర్జీ ఇచ్చారు. వాళ్ళు దాదాపు 100 కోట్ల ప్రాపర్టీ మాకు డబుల్ రిజిస్ట్రేషన్ అయిందని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇట్లా జరుగుతామని చెప్పి అవన్నీ కూడా ఇచ్చాను. నేను ఒక పౌరుడిగా పార్టీ శ్రేయస్ దృష్ట్యా, సామాజిక శ్రేయస్ దృష్ట్యా అన్యాయం జరిగిన పార్టీకి చెప్తాను, ఆఫీసర్లు కూడా చెప్తాను. అది చెప్పడానికి రావడం జరిగింది. दबाव